బైబిల్ పల్లవి పాడు. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. నాకానందము కారణం ఇదే, పాపభారమంత పోయెను, ఆ సర్వకాలము పాడుచుందును, యేసు భారమంత తీను. పాపభారము చే కృంగి ఉంటిని, పాపభారము చే కృంగి ఉంటిని, పాపభారము తీసి సమాధానమిచ్చెను, పాపభారము తీసి సమాధానమిచ్చెను, సర్వకాలము పాడుచుందును, యేసు భారమెల్ల బాపెను, నాకానందము కారణం ఇదే, పాప భారమంత పోయెను. కూర్చోండి. ఇంతవరకు కూడా దేవుణ్ణి ఆరాధించడానికి ఒక యవనస్తుడి ద్వారా మన యొక్క హృదయాలు సిద్ధపరిచాడు ఆయన. ఆయనను ఆరాధించటము అది ఆత్మతో సత్యముతో కూడుకున్న పని, అది ప్రక్రియ. మన ఇష్టానుసారంగా ఆరాధించకూడదు. కాబట్టి దేవుడు తీసుకొచ్చిన రావట్లేదా, దేవుడు తీసుకొచ్చిన ఆ యొక్క లేఖనాలు చాలా చక్కగా, ఓకేనా. మన సంఘంలో నాకున్న ఆధిక్యత ఏంటంటే మన దగ్గర యవ్వనులైన వారే ప్రతి పనిలో కూడా ఎక్కువగా వాడబడుతూ ఉంటారు. ఇటు వాయిద్యాల్లో కానీ, పాటల్లో కానీ, తర్వాత బోధల్లో కానీ, వాక్యం ప్రకటించడంలో కానీ, తర్వాత కారు పరిచర్యలు, సండే స్కూల్ పరిచర్యలు, సమస్తాన్ని కూడా, వంట విషయాలు అన్నిట్లో కూడా, అలాగూ ప్రతిదీ మందిరం క్లీనినెస్ అన్నిట్లో కూడా మన దగ్గర యవనస్తులే అందరూ పిలవగానే రావటం, పిలవగానే చేయటం. చూడండి అలా. అయితే ప్రభువును ఆరాధించడానికి మనం ఇందాక లేఖన భాగాల్లో పట్టబడిన స్త్రీ చక్కగా దేవుడు ఆమెను అమ్మా అని సంబోధించడం. ఆయన ఎలాగూ సంబోధించింది, ఆమెను అమ్మా అన్నాడు. నీవు పాపి అన్నాడా? అనలేదు. ఎవరు కూడా రాయి వేయలేదా? వేయలేదు. కాబట్టి నువ్వు పాపము చెయ్యకు. అది రాయి వేయలేదు కాబట్టి నువ్వు వెళ్ళి నువ్వు మళ్ళీ నీ కార్యాలయం ఉండని అన్నాడు ఆయన. ఏమన్నాడు? ఇకను నువ్వు చేయవద్దు, అంటే జీవించినంతకాలం ఆ క్షణము నుండి మరి ఒకసారి నువ్వు పాపము చేయవద్దు అన్నాడు. ఎంత చక్కని మాటలు కదా. తర్వాత ఇక్కడ షడ్రక్, మేషక్, అబేద్నెగో వాళ్ళ నోటిలో నుండి వచ్చిన మాటలే ఇక్కడ అన్యుడైన చక్రవర్తి నోటిలో నుండి వచ్చింది. వారి నోటిలో నుండి మా దేవుడు సమర్థుడు, మా దేవుడు పూజార్హుడు. ఆయన ఏమన్నాడు? వీళ్ళ దేవుడే సమర్థుడు, వీళ్ళ దేవుడే పూజార్హుడు. ఆయన నోటిలో నుండి చూడండి దేవుడు ఎంత అద్భుతాలు. దేవుని యందు యథార్థంగా, దేవుని యందు స్థిరంగా ఎవరైతే ఉంటారో వారిని దేవుడు వాడుకుంటాడు. వారి ద్వారా దేవుడి యొక్క చీకటి కార్యాలన్నిటినీ కూడా పారద్రోలి ప్రతి ఒక్కరిని కూడా వెలుగు అనే మందిరంలోనికి తీసుకొస్తాడు. ఆయన ఎంత కూడా మహోన్నతుడు, ఆయన ఎంత కూడా కృపగలగా వాడు. కాబట్టి ఆయన యొక్క కార్యం కొరకు మనందరం కూడా వెయిట్ చేయాలి. మనందరం కూడా ఆయన యొక్క సంపూర్ణత్వంలోనికి రావడానికి ప్రయత్నించాలి. ఒక ప్రయత్నం లేకుండా, ఒక యుద్ధం లేకుండా, ఒక పోరాటం లేకుండా మంచి కార్యం మనం సాధించలేం. ఒక ఇల్లు కట్టడం చాలా కష్టము, కూల్చడం తేలిక. ఇల్లు కట్టడం చాలా మాసాలు. కొన్ని ఇళ్ళు అయితే 1 సంవత్సరం 2 ఏళ్ళు కూడా అవుతూ ఉంటాయి. కూల్చడం ఎంతయ్యా? జేసీబీని అదే విధంగా పట్టుకొస్తారు కదా, దడీలు మని పడేస్తారు. సాతానుడు అన్నవాడు అలాంటోడే. ఇప్పుడు షడ్రకు, మేషకు, అబేద్నెగో ఉన్నారు. వాళ్ళిద్దరిని కూడా వాళ్ళ ముగ్గురిని కూడా కూల్చడానికి బబులోను సామ్రాజ్యం అంతా కూడా ఏమైంది? అక్కడ ఏకమైందా లేదా? ఏకమైంది. చక్రవర్తిని అడ్డు పెట్టుకుని బబులోను సామ్రాజ్యం అంతా ముగ్గురిని కూల్చటానికి ఏకమైతే, అదే చక్రవర్తిని అడ్డు పెట్టుకుని దేవుడు
ఈ ముగ్గురిని సంరక్షించడమే కాకుండా చట్టాలు కూడా మార్చేలాగున చేసేసాడు దేవుడు. ఎంత గొప్పోడండి, ఎంత గొప్పోడండి ఈ దేవుడు. ఈ దేవుడిని పట్టుకుంటే మనము నష్టపోయే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అండి? లేరండి, ఎవరు కూడా. ప్రతి ఒక్కరు కూడా లాభపడే వాళ్ళే. ఆరోగ్యపరంగా, వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, ప్రతి ఒక్క విషయాల్లో కూడా నువ్వు ఏది కోరుకుంటే అది దేవుని యందు యథార్థంతో, నమ్మకత్వంతో ఎవరైతే ఉంటావో, ఎవరినైతే ఏ కార్యమైతే నువ్వు అడుగుతావో, నువ్వు ఎవరిని పట్టుకోవాలో వారిని మాత్రమే అది పట్టుకోవాలి. ఇప్పుడు మనం బల్లలోనికి వెళ్ళడానికి కొన్ని మాటలు ఇది చూసుకుందాం రండి. మొదటి సమూయేలు 17వ అధ్యాయము 50-51 వచనాలు మనందరం కలిసి చదువుకుందాం. మొదటి సమూయేలు 17-50-51 అందరం. దావీదు ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడే. అందరం ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే వడిసెలతోనూ రాతితోనూ ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపెను. వాడు బోర్ల పడగా దావీదు పరిగెత్తిపోయి ఫిలిష్తీయుని మీద నిలుచుండి వాని కత్తి వరదూసి దానితో వాని చంపి వాని తలను తెగవేసెను. ఫిలిష్తీయులు తమ శూరుడు చచ్చుట చూచి పారిపోయిరి. ప్రభు వారి సహాయార్థం ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగిన వాళ్ళందరూ కూడా మోకరించండి. మోకరించలేని పక్షంలో కూర్చొని తల మీద ముసుకేసుకోండి అందరూ కూడా. ప్రేమగల మా తండ్రి, నమ్మకమైన వాడా, ఆరాధన చేయడం నేర్పావు. అలాగే ఇప్పుడు నీ యొక్క వల్లలో మీరు మా కొరకు చేసిన ఆ యొక్క త్యాగమును మరి మా తండ్రినైనా మరి ఒకసారి స్మరించుకుంటూ వినయముతో, విధేయతతో, భయముతో, భక్తితో లోకం వైపు చూడకుండా కేవలం నిన్ను మాత్రమే ధ్యానించే వరముగా, నిన్ను మాత్రమే దృష్టించే వరముగా ఆ స్థితిలోనికి ప్రతి ఒక్కరిని కూడా ప్రయాణింపజేయమని ముందున్న సమయాన్ని ఆశీర్వదించండి. ప్రతి పరిచర్యను కూడా మీరు దీవిస్తూ వస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ క్రీస్తు యేసు వారి నామములో ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమేన్. చూడండి, ప్రభు వారి బలలో చేయి వేయటానికి కొన్ని మాటలు మనం ఇక్కడ ధ్యానించుకున్నాం. ఇక్కడ చూడు, ఇక్కడ దావీదు విషయంలో 50వ వచనంలో అది ఏమని ఉంది నాన్న? చదవండి ఒకళ్ళు, మైకులో ఇచ్చాం కదా. దావీదు ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే వడిసెలతోనూ రాతితోనూ ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపెను. దావీదు ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడై అని ఇక్కడ వాక్యంలో ఉంది. ఇక్కడ అయితే ఇక్కడికి రండి, 41-42లోకి రండి, అది చదవండి ఏమని ఉందో. ఏంటమ్మా చదవరు? బల్యము మోయువాడు తనకు ముందు నడువగా ఆ ఫిలిష్తీయుడు బయలుదేరి దావీదు దగ్గరకు వచ్చి పారచూచి దావీదును కనుగొని అతడు ఇప్పుడు ఇక్కడ పైకి వెళ్ళేసరికి దావీదు అన్నవాడు ఎలా ఉన్నాడు? బాలుడుగా ఉన్నాడంట. ఈ కింద ఎలా ఉంది? దావీదు ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడు అని ఉంది. అవునా? రెండు పరస్పర విరుద్ధమైన స్టేట్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ. రెండు పైన వచనాల్లో ఎలా ఉందా నాన్న? అతను బాలుడంట, చుట్టూ తేరిపార చూచాడంటే, అంటే ఆ యొక్క దావీదు కనిపించనంత చిన్నగా ఉన్నాడు, బాలుడు. ఈ కిందకు వచ్చేసరికి ఏముందంటే, ఎవరైతే దావీదును కనుగొన్న ఫిలిష్తీయుడు పెద్దవాడని వాళ్ళందరూ అనుకున్నారు, ఆ పెద్దవాడు ఇక్కడ దావీదు కంటే కూడా చిన్నవాడయ్యాడంట. అంటే ఇక్కడ దావీదు ఇక్కడ బలాఢ్యుడయ్యాడు. అసలు ఈ యొక్క అంశం ఏంటి? ఈ సంగతి ఏంటి? రండి, ఇక్కడ 17వ అధ్యాయము 2వ వచనం. అంటే మీరు అక్కర్లేదు, ఇక్కడ నేను చూస్తాను, మీరు ఎప్పుడు చదవండి అంటే అప్పుడు చూడండి. ఇక్కడ ఇశ్రాయేలీయులకు ఫిలిష్తీయులకు యుద్ధం అవుతూ ఉంది.
దావీదు కాలములో ఫిలిష్తీయులు, అమ్మోనీయులు, అమాలేకీయులు అనే ముగ్గురు ఆ యొక్క జనాంగము ఇశ్రాయేలీయులకు వ్యతిరేకంగా ఉన్నారు. ఇక్కడ ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయుల మీదకి యుద్ధ రంగంలోనికి వచ్చారు. ఇశ్రాయేలీయుల్ని ఓడించడాకని, వాళ్ళని జయించాలని వచ్చారు. అయితే ఇక్కడ ఆ యొక్క ఫిలిష్తీయులు అందరి పక్షాన ఒకడు గాతువాడైన గొల్యాతు అని ఒకడు, వాడిది చూడండి శరీరం ఎలా ఉందో చూడండి. వాడు గాతువాడైన గొల్యాతు, ఇశ్రాయేలీయులకి ఛాలెంజ్ విసిరే ఆ యొక్క గాతువాడైన గొల్యాతు శరీరం ఎలా ఉందో చూడండి ఒకసారి. ఇక్కడ 4th verse, గాతువాడైన గొల్యాతు అను సూర్యుడు ఒకడు ఫిలిష్తీయుల దండులో నుండి బయలుదేరుచుండెను. అతడు 6 మూళ్ళ జానెడు ఎత్తు మనిషి. ఈడు మనిషిలాగా ఉన్నాడా? మనిషి అని అక్కడ ఉంది స్టేట్మెంట్, కానీ మనిషిలాగా ఉన్నాడా? వాడిది ఎలా ఉంది? శూరుడు. వాడు శూరుడు అని ఉందా, లేకపోతే శూరత్వం లేడు వాళ్ళని ఉందా? శూరుడు. అది ఫిలిష్తీయుల దండుల నుండి అతడు 6 మూళ్ళ జానెడు ఎత్తు మనిషి. ఆ మొదట కొలమానము మాత్రము మనిషికి సంబంధించింది అది కాదు, కానీ అతను మనిషి. అంటే వాడంత వికారంగా ఉన్నాడు, అంత ఎత్తున్నాడు అనమాట. చూడండి, మీకు నేను ఒక లెసన్ లాగా చెబుతున్నాను. వాడు మనిషి, అది అంటే రాక్షస పోలికలున్న మనిషి. అతని యొక్క శరీరము అది. అంటే ఇశ్రాయేలీల పట్ల విరోధంగా మాట్లాడుతూ ఉన్న ఒక గాతువాడైన గొల్యాతు, అంటే ఆ యొక్క ఫిలిష్తీయుడు యొక్క శరీరము అది ఎలా ఉందంటే అలాగుంది. ఆ తర్వాత చూడండి 5, అతని తల మీద రాగి శిరస్త్రాణం ఉండెను. అతడు యుద్ధ కవచము ధరించి ఉండెను. ఆ కవచము 5,000 తులముల రాగి ఎత్తుగలది. ఎలాగున్నాడంట? అసలే వికారము. ఇంకా వాడికి ఇప్పుడు శరీరం అంతా కూడా ఏటిలతో, అంటే ఒక శరీరము 1 ఇంచి కూడా బయటికి కనిపించకుండా దేనితో మూసుకున్నాడంట? అతని తల మీద రాగి శిరస్త్రాణం ఉండెను, నెత్తి మీద. అతడు యుద్ధ కవచము ధరించి ఉండెను. శరీరం మీద ఎక్కడ బాణాలు వేసి కొట్టినా కానీ అతనికి గాయం అవ్వకుండా ధరించుకుని ఉన్నాడు. ఆ తర్వాత ఏమని ఉందంట? ఆ యొక్క కవచం ఎలా ఉందంట? చదవండి నాన్న, మైక్ ఎవరికి ఇచ్చాను నాన్న? ఆ కవచము ఆన్ చేయి నాన్న. ఆ కవచము 5,000 తులముల రాగి ఎత్తుగలది. చూడండి, 5,000 తులములు అంటే వాడికంటే కూడా వెయిట్ ఇది ఉంది, వాడికంటే కూడా ఎక్కువ ఏది ఉందంట? రాగి ఉంది. అంటే వాడు యుద్ధానికి రావటానికి ఎంత బాగా మొత్తం కూడా మూసుకొని వచ్చాడు శరీరం అంతా కూడా. అంటే ఇశ్రాయేలీయుల యొక్క సాక్ష్యాలు వీడు ఆలకించినోడు, ఫిలిష్తీయులు ఆలకించినోళ్ళు. వాళ్ళని ఓడించడం అనేది అంత సామాన్యము కాదు. ఆ సంగతి ఇశ్రాయేలు జనాంగానికి విరోధమైన వారందరికీ తెలుసు. కాబట్టి ఇప్పుడు ఇశ్రాయేలీయుల మీదకి యుద్ధానికి రావాలంటే వాడి యొక్క శరీరం ఎంత వికారంగా ఉన్నా, ఎంత రాక్షసాకృతిలో ఉన్నా, వాడి శరీరానికి గాయాలు తగలకుండా మళ్ళీ మూసుకొనే వచ్చాడు. అంటే ఎంత జాగ్రత్తలు తీసుకున్నాడు. సరే, వచ్చాడు అక్కడికి. ఆ తర్వాత చూడండి ఎలా ఉందో 6వ వచనం. మరియు చదువునానా? అతని కాళ్ళకు రాగి కవచమును చెప్పాల్సి వస్తుంది. మరియు అతని కాళ్ళకు రాగి కవచమును, అతని భుజముల మధ్యను రాగి బల్లెం ఒకటి ఉండెను. చూడండి, అతని కాళ్ళకంట రాగి కవచం, అతని భుజముల మధ్య రాగి బల్లెం ఉందంట. అంటే అంతా కూడా ఇదే యుద్ధ సామాగ్రి. వాడి శరీరం అంతా కూడా యుద్ధ సామాగ్రి. అంటే దెబ్బలు తగలకుండా ఇతరులకు హాని చేయటానికి కావలసిన అన్నీ కూడా ధరించుకున్నాడు వీడు. ఆ తర్వాత ఏమని ఉందో నాన్న చూడండి 7th verse. అతని ఈటె కర్ర నేతగాని ధోని అంత పెద్దది. అతని చేతిలో ఉన్న ఈటె కర్ర అంటే విసిరే కర్ర అంట ఎలా ఉందంట? నేతగాని ధోని అంత పెద్దది. మరియు అతని ఈటె కొన 6 తులముల ఇనుము ఎత్తుగలది. ఒకడు బల్లెము మోయిచు అతని ముందర పోవుచుండెను. సరే,
ఇప్పుడు ఇంత బలమైన ఈటితో ఒక సాధారణమైన మనిషిని కొట్టాడనుకో, మనిషి ఎక్కడ ఉంటాడండి? ఇక ఉండడు. ఇక ఎగిరిపోయి గాలిలో ఎగిరి పట్టమే, ఎక్కడో వెళ్ళి పట్టమే. అంటే వాడు ఇశ్రాయేలీలకు విరోధి అయిన ఆ యొక్క గాతువాడైన గొల్లియాతు శరీరం మీద ఇన్ని ఉన్నాయి. వాడు శరీరమే వికృతం, ఇక ఇవన్నీ మహా వికృతం, ఇక మహా వికృతంగా ఉన్నాడు. సరే, ఇప్పుడు ఇంత వికృతమైన మనిషి ఇశ్రాయేలీయులను ఏమంటున్నాడంటే, మీరు దేవుని జనాంగము, మిమ్ములను నేను ఓడిస్తానంటున్నాడు. ఏమంటున్నాడమ్మా? మిమ్ములను నేను ఓడిస్తానంటున్నాడు. ఏమంటున్నాడు? ఓడిస్తానంటున్నాడు. ఇతనే ఇశ్రాయేలు జనాంగం. మళ్ళీ ఏంటంట? నేను మిమ్ములను ఓడిస్తే మీ జనాంగం అందరూ కూడా మాకు దాసోహము, లేకపోతే మేము ఓడిపోతే మీరు మాకు దాసోహం, మేము మీకు దాసోహం అని అంటున్నాడు అతను. ఎంత ఇది ఛాలెంజ్! అతని యొక్క శరీరమే వికృతం అనుకుంటే ఈ ఛాలెంజ్ మరీ ఇది వికృతానికే వికృతం ఇది. అట్లా అంటున్నాడు. మీరు ఓడిపోతే మాకు దాసులు, మేము ఓడిపోతే మీకు దాసులు. నన్ను ఎవరన్నా ఓడించేవాడు ఎవడన్నా ఉన్నాడా అని అంటున్నాడు అతను. సరే, అంటే ఇతని యొక్క శరీరం చూపించుకుంటున్నాడు. 6 లక్షల కాలుబలం పైచిలుకు ఆ యొక్క సౌలు దగ్గర 6 లక్షల పైచిలుకు సైన్యం ఉన్నారు. ఇక్కడ యుద్ధ సామగ్రి ఉన్నాయి ఎంతో. వీడి మీద, ఈ యొక్క వికారం మీద ఉన్న ఈ యొక్క సామగ్రికి మించిన సామగ్రి అక్కడ ఉంది. కానీ ఎవడు కూడా వాడి యొక్క ఆకారం చూసి ఎవరు కూడా ముందుకు రావటం లేదు ఓడించడానికి. 6 లక్షల సైన్యం మంది కూడా రాలేదు. వాళ్ళ దగ్గర యుద్ధ సామగ్రి ఇదేమి కూడా లేదు. వాళ్ళంతా కూడా తీసుకునేది రావటం లేదు. ఏది కూడా లేకుండా ఊరికి అక్కడ చేష్టలు ఉడిగి వాడు ఇంకా చూస్తూ ఉన్నారు. అంతే, చేష్టలు ఉడిగిపోయారు. సైనికులు యుద్ధం చెయ్యాలి, కానీ వాళ్ళు యుద్ధం చేయకుండా వాడి యొక్క వికృతాకారాన్ని చూసి చేష్టలు ఉడిగిపోయేది నుంచున్నారు. సరే, వీడి యొక్క ఛాలెంజ్ అంతా కూడా వింటా ఉన్నారు. దేవుడు ఇప్పుడు దాసులుగా ఐగుప్తు రాజ్యంలో ఉన్నప్పుడు బయటికి తీసుకొచ్చాడు కదా. ఆయన దాసత్వంలో నుంచే కదా బయటికి తీసుకొచ్చింది. వాళ్ళు తన యొక్క జనాంగం దాసత్వంలో ఉండటం ఇష్టం లేకే కదా మోషేను అహరోనును వాళ్ళిద్దరిని కూడా ఐగుప్తుకి వెళ్ళండి అని చెప్పి అక్కడ దేవుని యొక్క అద్భుతాలు ఆశ్చర్యాలు, నేల మీద ఆకాశం నుండి కూడా ఆయన అద్భుతాలు చూపించి ఐగుప్తీయులనే పేరు అక్కడ లేకుండా తుడిచిపెట్టడానికి దేవుడు పూనుకున్నాడు. ఎందుకంటే తన యొక్క జనాంగాన్ని దాసత్వంతో కృంగదీస్తున్న అన్య జనాంగం బ్రతికి ఉండటం దేవుడికి ఏమాత్రం కూడా ఇష్టం లేక అది అక్కడ. సరే, అది తీసుకొచ్చాడు. అటువంటి ఆయన మరలా ఇప్పుడు ఫిలిష్తీయులకి ఇస్తాడా? దాసత్వంలోనికి ఇస్తాడా? ఇవ్వడు. ఎవరో ఒకళ్ళని లేపుతాడు. అక్కడ ఎవరో ఒకళ్ళని లేపుతాడు. లేపాడు. ఎవరిని అనుకున్నారు? ఈ దావీదుని. దావీదు ఎందుకు వచ్చాడు అసలు అక్కడ? దావీదు గొర్రెల కాపరి. దావీదు ఎవరినానా? గొర్రెల కాపరి. తన యొక్క తండ్రి మందను, బెత్లెహేమీయుడైన యెషయి అను తన తండ్రి యొక్క మందను కాచే కాపరి. అతనికి ఇక్కడ యుద్ధరంగంతో అతనికి సంబంధం లేదు. యుద్ధరంగంలోనికి రావలసిన అవసరం లేదు. అయితే ఇక్కడ దావీదు యుద్ధరంగంలోనికి వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే దావీదుకు పైనున్న 3 సహోదరులు సౌలు యొక్క సైన్యములో వాళ్ళు సైనికులుగా ఉన్నారు. అది చూడండి, వాళ్ళు 3 ఉన్నారు. వాళ్ళు ఇక్కడ ఉంటాయి పేర్లు చూడండి. ఏలియాబు, అబీనాదాబు, షమ్మా అనే 3 దావీదు యొక్క సహోదరులు యుద్ధరంగంలో ఉన్నారు. ఆ యొక్క యుద్ధరంగంలో ఉన్నప్పుడు తండ్రి యొక్క మనస్సు అక్కడ కరిగిందండి. సౌలు దగ్గర నుంచి ఒక డిగ్రీ వచ్చింది. ఏమని వచ్చింది? గొల్లియాతు వాడు మనకి విరోధంగా మాట్లాడుతున్నాడు. సైనికులారా, మీకు ఎవరికి కూడా సెలవులు లేవు. యుద్ధరంగం నుండి మీ యొక్క భార్యల దగ్గరికి, పిల్లల దగ్గరికి, మీ కుటుంబానికి వెళ్ళటానికి నేను ఒప్పుకోను. మీరు వెళ్ళడానికి వీల్లేదు. మీరు వెళ్ళొద్దు అక్కడికి, మీరు ఇక్కడే ఉండండి. మరి పాపం 3 కొడుకులు ఉన్నారు కదా, దావీదు యొక్క సహోదరులు 3 ఉన్నారు కదా, వారికి కొన్ని తినే ఆహారము పదార్థాలు అవన్నీ కూడా ఇచ్చి, ఆహార పదార్థాలు ఇచ్చి, మీరు అయ్యా నువ్వు వెళ్ళి నీ యొక్క సహోదరులకి ఇవ్వని అన్నాడు ఆయన.
అన్నాడు. సరే సహోదరులకు ఇవ్వు అన్నాడు. సహోదరులకు ఇవ్వటానికని దానియేలు ఈ యొక్క దావీదు అక్కడికి వచ్చి ఉన్నాడు. దావీదుకి యుద్ధరంగంతో పని లేదు, యుద్ధంతో అసలు సంబంధమే లేదు. దావీదుకి ఉన్న సంబంధం కేవలం గొర్రెలను కాయడమే. తన యొక్క తండ్రి ఇచ్చిన బాధ్యత సక్రమంగా తూచే తప్పకుండా పాటించడమే దావీదు యొక్క విధి. కానీ ఇక్కడ తండ్రి మాట పాటించి ఆయన వచ్చాడు. అసలైన ఈ వాక్యంలో ఉన్న ముఖ్యాంశం చివరిలోకి వస్తుంది. అది చివరిలో వస్తుంది, జాగ్రత్తగా ఆలకించండి, లేకపోతే మీకు అర్థం కాదు వాక్యం. అయితే ఇక్కడ యుద్ధరంగంలోకి వచ్చాడు. వచ్చినప్పుడు ఈ యొక్క గాతువాడైన ఫిలిష్తీయుడు ఆ యొక్క కొండ మీద నుంచి అరుస్తా ఉన్నాడు. ఇశ్రాయేలీలను దాక్కుంటూ ఉన్నారు. వాడి ముందు వీళ్ళందరూ కూడా చీమల్లాగా ఉన్నారు. వాడు అట్లా ఉన్నాడు. సరే అంటూ ఉన్నాడు. ఈ దావీదు ఆలకించాడు. ఏమంటున్నాడు అప్పుడు? ఏమంటున్నాడు? మిమ్మల్ని అందరినీ కూడా దాసోహం మీరెవరు ఓడించలేరు, మీలో నా అంత మనగాడు ఎవడో కూడా లేడు, మీరు నా మీదకి రాలేరు, మమ్మల్ని మీరు ఓడించలేరు, మీరు ఏది కూడా చేయలేరని ధిక్కరించి ఒక ధిక్కార స్వరము అతను అక్కడ వినిపిస్తూ ఉన్నాడు. ఎంత ధిక్కారం అంటే, ఇశ్రాయేలీయులు ఇంతవరకు కూడా ప్రతి ఒక్కరి మీద విజయం సాధించారు, కానీ ఇప్పుడు నా దగ్గర మాత్రం ఓడిపోతారు ఖచ్చితంగా అన్నట్టుగా ఉంది వాడిది ఆ వాయిస్, ఆ ఛాలెంజ్ అలాగుంది. దావీదు ఆలకించి ఇతను విస్తుపోయాడు. అమ్మో, ఇశ్రాయేలీలను ధిక్కరించేవాడా వీడు? అంటే ఇశ్రాయేలీలను ధిక్కరించేవాడు కూడా లోకంలో ఉన్నాడా? ఎందుకు ఇశ్రాయేలీలను ఎవరు కూడా ధిక్కరించలేరు? ఎందుకు నాన్న చెప్పగలరా ఎవరైనా? చూడండి, ఇశ్రాయేలీలంటే ఏంటో, వాళ్ళ యొక్క బలం ఏంటో, వాళ్ళ యొక్క శక్తి ఏంటో, వాళ్ళను ముందు వెనుకల ఆవరించి నడిపింపజేస్తే వారి యొక్క దేవుడు ఎంత శక్తిమంతుడో ఒకే ఒక ఉదాహరణ ఉందండి జీవగ్రంథంలో. రండి, యెహోషువ 6:1, జాషువా 6:1 చూడండి. ఆ కాలమున ఇశ్రాయేలీయుల భయము చేత ఎవడును వెలుపలికి పోకుండాను లోపలికిను రాకుండాను యెరికో పట్టణ ద్వారము గట్టిగా, చూడండి ఎలాగుందో. ఇశ్రాయేల్ అంటే ఇదండి. యెరికో ద్వారం మూసుకోమన్నారా వీళ్ళు? మేము ఆ దారిలో వస్తున్నాం, యెరికో వాసులారా మీరు అయిన గేట్లు మూసుకోండి అన్నారా వీళ్ళు? ఆ కాలమున ఇశ్రాయేలీయుల భయము చేత ఎర్ర సముద్రం దాటించటం, ఫరో యొక్క సైన్యాన్ని ఫరోతో సహా ముంచివేయడం, యోర్దాను దాటించడం, ఇలాంటి ప్రతిదీ కూడా ఇలాంటి యోర్దాను దాటక ముందు ఇది. అయితే ఇది మొత్తము కూడా వాళ్ళు అద్భుతాలన్నీ కూడా ఆలకించారు. సముద్రం చీలటం ఏంటి? చీలదు కదా. సముద్రం మళ్ళీ చీలటం కాకుండా ఆరిన నేలలాగా మారటం ఏంటి? మారదు కదా. చీలింది, మారింది. ఎందుకు? దేవుని యొక్క అద్భుతం అది. తన యొక్క జనాంగాన్ని సంరక్షించుకుంటానికి దేవుడు ఎంతవరకు అన్నగానే వెళ్తాడన్న దానికి అది తార్కాణం. ఆలకించారు. ఇశ్రాయేలీయులు వస్తూ ఉన్నారు ఆ దారిలో. యెరికో వాసులు చక్కగా వ్యాపార నిమిత్తం బయటికి వెళ్తుంటారు, లోపలికి వస్తుంటారు. ఉద్యోగాల నిమిత్తాలు బయటికి వెళ్తారు, లోపలికి వస్తారు. ద్వారాలు ఎందుకుంటే లోపలికి వెళ్ళడానికి, బయటికి వెళ్ళడానికి, లోపలికి రావడానికి, అటు ఇటు చక్కగా తిరగటానికి. అయితే ఇప్పుడు ఇశ్రాయేలీయులు ఆ మార్గంలో వస్తున్నారని ఏం చేశారంటున్నాను వీళ్ళు? యెరికో పట్టణ ద్వారబంధములు ఏం చేశారంటే వీళ్ళు గట్టిగా అంటే వాళ్ళకి ఇశ్రాయేలీలంటే భయం. అది ఇంత ఇశ్రాయేలీలు ఓడించేవాళ్ళు ఎవరో లేరు. వాళ్ళు చెప్పకుండానే ద్వారాలు మూసేసుకున్నారు. ఇటువంటి భయము, ఇలాంటి ప్రకంపనలు ఉంటాయి హృదయాలలో. లోకానికి దేవుని యొక్క జనాంగం అంటే విజయం సాధించిన వారు, దేవుని యొక్క సంతానం అంటే ఓడిపోని వారు, దేవుని యొక్క జనాంగం అంటే వాళ్ళ యొక్క జీవితంలో ఎలాంటి అద్భుతాన్నన్నా అడిగి పొందుకుంటారు దేవుని దగ్గర నుండి. అలాగుంటుంది సాక్ష్యం. ఇప్పుడు వీడేమంటున్నాడు? వీళ్ళు ఓడిపోవాలి, వాళ్ళందరూ కూడా మాకు దాసోహం అవ్వాలి. దావీదుకి తెలుసు కదా ధర్మశాస్త్రం, కాబట్టి ఈడ ఓడిస్తాడు మమ్మల్ని. అరే ఈడు ఎట్లా? నేను
నా యొక్క గొర్రెల మీదకి వచ్చిన జంతువులను నేను చంపాను. ఏమన్నాడు? చంపానని ఉందా నాన్న అక్కడ వాక్యంలో? ఎక్కడుంది నాన్న అది? చూడండి నాన్న 35 నాన్న చూడండి 35, 34, 35 వచనం నాన్న చూడండి. అందుకు దావీదు సౌలుతో ఇట్లా నేను మీ దాసుడనైనా, చూడండి, మీ దాసుడనైనా నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయిచుండగా సింహమును ఎలుగుబంటిను వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోయెను. నేను దాని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రె పిల్లను విడిపించి తిని, అది నా మీదికి రాగా దాని గడ్డము పట్టుకొని దాన్ని కొట్టి చంపి తిని. చూడండి, ఆ జంతువులు ఒక క్రూయల్ యానిమల్స్ ఎంత వేగంగా వెళ్తాయండి. నోటికి ఏదన్నా కానీ దొరికితే విజయ ఆగుద్ది అక్కడ, అది నుంచుంటుందా? ఒక క్రూయల్ అంటే ఏమంటాం నాన్న? క్రూర మృగము ఒక నోటికి ఆహారం దొరికిందంటే ఆగుద్ది అక్కడ, అది ఎంత వేగంతో పరిగెత్తుద్ది. మరి ఈయన ఎంత వేగంతో పరిగెత్తాలి? దావీదు ఎంత వేగంతో పరిగెత్తాలయ్యా బాలుడు? అయ్యా మీ దాసుడను ఆయన చూడండి, నా తండ్రి గొర్రె పిల్లను ఒకటి ఎత్తికెళ్తుండగా తండ్రి గొర్రె పిల్ల ఒకటి పోతే పోయింది అనుకున్నాడా? వాటికి మించిన వేగంతో పరిగెత్తి నేను దాన్ని కొట్టి చంపా. నా మీదకి వస్తే ఆ రెండింటిని కూడా చీల్చి చెండాడు. ఈడెంత అన్నాడు. సరే, ఈడెంత అన్నప్పుడు మరి వాడి మీదకి మరి జనాలందరూ కూడా వాడి మీదకి వీళ్ళందరూ ఇశ్రాయేలీలు దాక్కుంటూ ఉన్నారు. సరే, ఇప్పుడు సౌలు దగ్గరికి వెళ్ళి, ఇదిగో అయ్యా వాడితో నేను యుద్ధం చేస్తానయ్యా, వాడిని నేను ఓడిస్తా. మనకు వచ్చిన ఈ యొక్క అపవాదును, మనకు రాబోతున్న ఇలాంటి నింద దేవుడు రానివ్వడు, నేను చేస్తానని అనలా. యుద్ధము చేయటం ఎవరిదనా అన్నాడు ఆయన? దావీదు యెహోవా అన్నాడు. యుద్ధము యెహోవా చెప్పేశాడు కాబట్టి ఇక ఆ యుద్ధాన్ని ఇంకా దావీదు చేతికి ఇచ్చేసి నువ్వు ఇక గెలువు పో అన్నాడు. ఇక దేవుడు ఏమని ఒప్పుకోవాలి? మనము దేవుణ్ణి ఒప్పుకోవాలి. ఇటువంటి క్లిష్ట సమయాలలో, పరిస్థితులలో దేవుణ్ణి ఒప్పుకున్నాడు. యుద్ధం ఎవరిది? యెహోవాది. వాడి దగ్గరికి వెళ్ళాడు. సరే, యుద్ధం నేను చేస్తా అన్నాడు. సౌలు కూడా అన్నాడు, అయ్యో నువ్వు బాలుడు కదయ్యా, నువ్వేం చేస్తావు వాడితో యుద్ధం? నువ్వు బాలుడివి, నువ్వేం చేస్తావు యుద్ధం? ఆ తర్వాత అన్నాడు మళ్ళీ. ఇప్పుడు వీడు కూడా ఏమన్నాడు? దావీదును ఎక్కడున్నాడని వెతికి చుట్టూనంట చూసుకున్నాడంట. ఆ చూసుకుని, ఓహో ఇక్కడ ఉన్నావా నువ్వు? అయ్యో నువ్వు బాలుడు కదా, నా మీదకి నువ్వు కర్ర పట్టుకుని వస్తున్నావేంటి? నేనేమన్నా కుక్కనా అన్నాడు. సరే, కుక్కో నక్కో ఏదో ఒకటి, కానీ వాడి మీదకి వచ్చాడు. ఎలాగన్నాడు చూడండి. ఇప్పుడు వీడి యొక్క బల్యం అంట రావట్లేదా? వీడి యొక్క బల్యము ఒకడు మోస్తూ ఉన్నాడంట. అంటే వాడు మొయ్యలేడు. అంటే ఇప్పుడు ఎదురోళ్ళందరూ కూడా జనాలందరూ ఏమనుకుంటారు? బాబోయ్, ఈ బల్యమే పొడవు ఎంత ఉంది, దాని యొక్క వెడల్పు, దాని యొక్క బరువు ఎంత ఉంది, అదేమో దాన్ని పెట్టి కొట్టాడు అంటే మనం ఏమోలా ముక్కలవుతాం, ముందుకు వెళ్ళొద్దని అనుకుంటారు. ఇది శరీరము. అసలు ఆత్మ ఏమనుకుంటుందంటే అక్కడ దావీదులో ఉన్న దేవుని ఆత్మ, ఆడి బల్యమే ఆడేది మొయ్యలేడు, వాడేమి సంరక్షించుకుంటాడు, వాడిని ఆడేమి బ్రతికించుకోగలడు? దావీదు యొక్క ఆలోచన అది. శరీరానికి ఆత్మకు సంబంధం అది. మోసుకుని వస్తుంటే బాబోయ్ వీడెంతో వీరాది వీరుడు, శూరాది శూరుడు, కానీ దావీదు అనుకున్నది ఏంటంటే ఆడు బల్యం ఆడే మోయలేడు, కానీ వాడు ఇశ్రాయేలీని చంపగలడా? చూడండి, ఆత్మకు శరీరానికి ఇక్కడ. సరే, ఇతను వస్తూ ఉన్నాడు. వచ్చినాక దావీదు, నీవు కత్తియు ఈటెయు బల్యమును ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు. వాడంట గొల్యాతు ఎలా వస్తున్నాడంట దావీదు మీదకి? ఇక దావీదే కదా ఇప్పుడు ఫిలిష్తీయుల పక్షాన గాతువాడైన గొల్యాతు ఉన్నాడు. ఇశ్రాయేలీయుల పక్షాన ఎవరున్నారు ఇప్పుడు? దావీదు ఉన్నాడు. ఇతను సైనికుడు కాడు, కానీ అతనిలో దేవుడు ఉన్నాడు. దేవుని యొక్క మంచి కార్యాన్ని ఒప్పుకునే మనసు ఉంది. దేవుని యొక్క కార్యాన్ని ఉన్నట్టుగా చూపించే ఆ యొక్క శూరత్వం ఉంది, వీరత్వం ఉంది, మంచితనం ఉంది దావీదులో. కాబట్టి నువ్వు
ఈయన వస్తూ ఉండగా నీవు కత్తియు ఈటియు బల్లెమును ధరించుకొని నా మీదకి వచ్చుచున్నావు. నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీల సైన్యములకు అధిపతి యెహోవా పేరట నేను నీ మీదికి వచ్చుచున్నాను. చూడండి చాలండి. వాడు ఎట్లతో వస్తున్నాడంట? ఫిలిష్తీయులు ఇచ్చిన ఆ యొక్క యుద్ధ సామగ్రితో వస్తున్నాడు. దావీదు ఎట్లా వెళ్తున్నాడంట? యెహోవా పేరట. యుద్ధం ఎవరిది ఇప్పుడు? ఇక్కడ యెహోవాది. వాడిది ఎవరిది? అది ఒక శరీరము. ఇక్కడెవరు? తన కొరకు ఘనమైన అద్భుతాలను ఘనమైన కార్యాలను జరిగించే యెహోవా పేరట దావీదు, ఒక శరీరం పేరట వాడు గొలియాతు. సరే వచ్చాడు. వచ్చినాక 47లో ఎలా ఉందమ్మా? అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటె చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ కూడా తెలుసుకుంటారంట. దావీదు నోటి వెంబడి వస్తున్న మాటలు, ఒక బాలుడి నోటి వెంబడి మన ఇంట్లో మన ఇళ్లలో పిల్లలు ఉంటారు. మన చిన్న పిల్లలు మనం ఎంతో గోముగా మురిపెంగా ఎంతో ప్రేమగా మనం మాట్లాడతాం. వాళ్ళల్లో ఇలాంటి వీరత్వ కార్యాలు శూరత్వ కార్యాలు మనము చూడగలమా? ఊహించగలమా అసలు? కానీ ఈ బాలుడిలో ఇవన్నీ కూడా ఈ కార్యాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇంత మంచి కార్యాలు ఒక సాతానుడి మీదకి వెళ్ళేటప్పుడు వాడిని చూసి వాడి యొక్క శరీరం మీద వాడి యొక్క చేతుల్లో ఎలాంటి యుద్ధ సామగ్రి ఉంది, నాకేమీ లేదే, ఆ రీతిగా అనుకున్నాడా? ప్రశ్నించుకున్నాడా? ప్రశ్నించుకోలేదు. అట్లా అయ్యో వాడంత బలాఢ్యుడే, ఇంతమంది సైనికులు ఏం చేయలేకపోయారే, నేనేం చేయగలను? వెనుదిరగల తనను ముందుండి నడిపించే ఇశ్రాయేలు దేవుడైన ఆ యొక్క యెహోవా పేరునే స్మరించాడు. ఆ యెహోవా పేరే ఆయన అక్కడ ఎత్తాడు. ఆ యెహోవాని కొండంత బలముగా ధైర్యముగా దావీదు అక్కడ నుంచున్నాడు యుద్ధరంగములో. బాలుడు. సరే ఇప్పుడు కొట్టాడయ్యా, అతన్ని కొట్టాడు. వడిసెలతో ఒక రాయి విసిరి కొట్టేను. యెహోవాది యుద్ధము. ఇప్పుడు ఈ వచనంలో ఇది చూడండి, మీకు ఎలాగుందో, ఎట్లాగుంది? 49లో చదవండి ఎవరైనా. 49 తన సంచిలో చేయి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి వడిసెలతో విసిరి ఆ ఫిలిష్తీయుని నుదుట కొట్టెను. ఆ రాయి వాడి నుదురు చొచ్చినందున వాడు నేలను బొర్లపడి. చూడండి. సరే వాడు వచ్చాడమ్మా. దావీదు ఇక్కడ ఉంచున్నాడు. ఇటు చూడండి నావంక. దావీదు ఇక్కడ ఉంచున్నాడు, వాడు అక్కడ ఉంచున్నాడు. ఇప్పుడు వడిసెల తిప్పాడు. అతను వడిసెల తిప్పి ఇప్పుడు ఎక్కడేసి కొట్టినట్టు ఉంది రాయి? నుదుటి మీద. ఎక్కడైనా ఉందా నాన్న? ఆనంద్ ఎక్కడైనా ఉందా నాని? నుదుటి మీద. జయరాజ్ అంతేనా? నుదుటి మీద కొట్టినప్పుడు ఆ యొక్క శరీరం, మనిషికి సంబంధించిన శరీర స్థితి ఎట్లాగుంటుందో చెప్పగలరా? వెనుకకు పడతాడా? బోర్ల పడతాడా? వెనుకకు పడతాడు. ఎందుకంటే భయముతో ఒక అంగ వెనుకకు వేస్తాడు కాబట్టి ఆ యొక్క శరీరము తీవ్రంగా కంపనలోనికి వెళ్ళి కంపించి దడేలు మనం పడతాడు. కానీ ఇప్పుడు వీడిది ఎలా ఉంది? స్టేటస్ ఎలా ఉంది? ఇక్కడ బోర్ల పడ్డాడంట. దావీదు ఏమన్నాడయ్యా ఇక్కడ చూడండి. 47లో ఏమన్నాడు? యుద్ధము యెహోవా. చూడండి, ఒక రాయి పెట్టి దావీదు ఆ యొక్క ఘాతువాడైన ఆ యొక్క భయంకరాకారుడైన ఆ యొక్క గొలియాతు నుదిటి మీద కొట్టగానే దేవుని యొక్క చెయ్యి వెనక నుంచి వచ్చి వాడిని ముందుకు పడద్రోసిందండి. యుద్ధము యెహోవాది. అది యుద్ధము ఆయనది. మనము చెయ్యలేము, మనము భరించలేము. సాతానుడితో పోరాడే శక్తి మనకు ఉండదు. ఎందుకంటే మనం శరీరము, ఇది ఒక ఫ్లెష్, ఇది ఒక బ్లడ్, ఇది ఒక ఎముకల గూడుల మీద కట్టబడిన ఇది ఒక దేహం. దీనికి ఏది కూడా చేత కాదు, ఏది కూడా మనం చేయలేము, దాన్ని మనము కాపాడుకోలేము. అంతమంది దండును మనం ఏ రీతిగా మనము కాపాడగలము? మన శరీరాన్ని మనం కాపాడుకోలేము.
అందుకని యెహోవా కలిగి ఉండాలి. నిన్ను రక్షించిన దేవుడు నీ యొక్క జీవితంలో ఉండాలి. ఇందాక మనం ఏమని ఆలకించాము సాక్ష్యము, నాకు అది గుండె జల్లుమంది. ఒక బోర్డ్, అది రైల్వే ఆర్ఎఫ్ఎస్ అన్నది ఆర్ఎస్ఎఫ్ ఫోర్స్ కదా, రిజర్వ్ ఆర్పిఎఫ్ అనుకుంటా, రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ఆర్పిఎఫ్. ఆయన చెయ్యి పట్టుకుందంట. వాళ్ళు అసలు మనం పిలిచినా కానీ రారండి. నేను ఇంతవరకు రైళ్లలో ప్రయాణిస్తాను, నా భోగి దగ్గర నేను ఆర్పిఎఫ్ జవాన్ని నేను ఇంతవరకు చూడాల. ఆమె ఇతను ప్రార్థన ఆలకించి భలే ఉందయ్యా సాక్ష్యము. ప్రార్థన ఆలకించి అసలు భోగిల దగ్గర అస్సలు ఏమాత్రం కూడా కనిపించని ఆర్పిఎఫ్ జవాన్ని ఏం చేశాడు, అయినా లేపి నువ్వు వెళ్ళవయ్యా అక్కడికి అన్నాడు. ఆ భోగి దగ్గరికి దేవుని కార్యం చూడండి. అబ్బా, ఊహించగలమా, చెప్పగలమా, వర్ణించగలమా? ఏ కార్యమైనా కానీ మనం మనము మన యొక్క దేహాన్ని సంరక్షించుకోలేము. మనం ఆ ఎదురుగా భాగ్యలక్ష్మి అనే ఒక ఆమె ఉంటుంది. నేను ఒకరోజు లాస్ట్ ఇయర్ హెవీ రెయిన్స్, ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఎన్ని కూడా నీళ్లు ఉన్నాయి. ఏ చుట్టుపక్కల నేను అంతా కూడా ఇటు వద్దామన్నగా నీళ్లు మోకాళ్ళలో అవుతున్నాయి. సరే ఈ రోడ్డు మీద వద్దామని ఇటు వస్తామన్నా, ఆ రోడ్డు మీద ఒక పాము ఎంత ఉందో తెలుసా? నల్లటి పాము. ఆ చీకట్లో కరెంటు లేదు, కరెంటు పోయింది. ఇంత లావున దాదాపు 12 అడుగులు ఉందయ్యా. నా కాలు ఇది, ఆ పాము ఇక్కడ. అంటే నేను ఇప్పుడు నేను వృద్ధుడిని కదా, కాలు ఎక్కడేస్తాను? నేను 1 మైలు దూరం వేయగలుగుతాను నేను. మీరు వేసినట్టు వేస్తానా? పాము మీదే పడద్దయ్యా. పడగే అక్కడ ఉంది నా కాలం ముందు. చూడలేను కూడా నేను, అసలు నాకు కనిపించదు. ఎందుకు ఆ పిల్లోని ఏడిపిస్తారబ్బా డిస్టర్బ్గా? చూడండి, చూడలేను కూడా నేను. కాలు నేను ముందుకు వేస్తా, అది ఎక్కడుంది? పడగే అక్కడ ఉంది. పాము అంతరేమో అటు ఉంది, వెనక్కి ఉంది. ఈ పడగే నా కాలు ముందు ఉంది. అంటే నా కాలు పడితే నా స్టెప్ ఎక్కడ పడద్ది? దాని పడగ మీదే పడద్ది, చంపేస్తున్నాను అది. కానీ హఠాత్తుగా ఒక వెలుగులాగా కనిపించింది అయ్యా. హఠాత్తుగా నాకు ఇందాక ఆ యవనస్తుడి ద్వారా దేవుడు మాట్లాడుతున్న సంగతి మరలా నా జీవితంలో నేను పొందుకున్న సాక్ష్యాన్ని దేవుడు జ్ఞప్తిలోనికి తీసుకొచ్చేసాడు వెంటనే నాకు. అందుకని నేను భారంగా ఆరాధించా. జ్ఞప్తిలోనికి తీసుకొచ్చేసాడు, చూపించాడు. నేను ముందుకు పడవలసిన క్షణములో వెయ్యవ వంతు ఇట్లా పడే కాలు బ్యాక్ సైడ్కి లాక్కున్నా నేను. ఆ పాము ఇట్లా తలని ఇట్లా వంచేసేసి బ్యాక్ ఇట్లా వెళ్ళిపోయిందండి, ఆ పక్కకి ఇట్లా వెళ్ళిపోయింది. నాకు నిజంగా కళ్ళ ముందు నా కుటుంబము, తర్వాత జయప్రకాష్ నన్ను ఆశ్రయించున్నాడు. నా పిల్లేమో చిన్నది. ఇప్పుడు ఇంతమంది యవ్వనస్తులయ్యా, ఇంతమంది. ఏదో నేను దేవుని యందు ఒక యథార్థంగా, ఒక దేవుని యొక్క కార్యం కాకుండా, లోకాన్ని ప్రేమించకుండా మీ అందరిని కూడా ప్రేమిస్తూ, మీకు నేర్పుతూ, సహోదరుడు భక్త సింగ్ గారు పొందుకున్న విజన్ ఈ యొక్క స్థలంలో ఇట్లా అన్నమాట. అదంతా కూడా స్ప్రెడ్ అవ్వాలని, అదంతా కూడా వ్యాపించాలని, ఈ అన్య జనాంగం అంతా కూడా మీ ద్వారా రక్షణలోనికి రావాలని నేను ఎంత పోరాటం చేస్తూ ఉన్నా. నా పోరాటము విజయాకి, విశ్రాంతమ్మకి, ఆ తర్వాత డాక్టర్ అమ్మ గారికి, తర్వాత ఈమె భర్తకు జాకోబ్ రాజుకి, ప్రభావతి భర్తకు జాకోబ్ రాజు అంటే వాళ్ళ నాన్న, రాకేష్ వాళ్ళ నాన్న, వాళ్ళందరికీ తెలుసు. మహేంద్ర కూడా నా పిల్ల పుట్టడానికి ముందు మహేందర్, ఇలాంటి వాళ్ళందరికీ తెలుసు నా పోరాటం. ఏది కూడా ఆశపడకుండా, ఏది కూడా ఎవరిని కూడా అడగకుండా, ఏది కూడా కేవలం దేవుని మీదే ఆధారపడి. కాబట్టి నిజంగా దేవుడు అంటే నేనేదో గొప్పవాడిని అని చెప్పటల్లా, యథార్థత ముఖ్యము. తన యందు యథార్థ పరులు ఎవరు ఉన్నారా అని చెప్పి ఏమవుతుందంట, యెహోవా యొక్క చూపు ఏమవుతుందంట, లోకమంతా కూడా సంచారము చేస్తూ ఉంది. నేను క్షణములో 1000 వంతులు నన్ను కాటేసే పాము నుండి ఆ కన్ను నన్ను రక్షించింది. ఆ కన్నే, నా కన్ను కాదు, ఆ కన్ను రక్షించింది ఆయన దృష్టి. ఇప్పుడు వాళ్ళ అమ్మగారిని కూడా ఇప్పుడు ఎవరు చేయబట్టి లాగింది? ఆర్పిఎఫ్ కాదు, ఎవరు? ఆయన కన్ను దృష్టి. ఆ కన్ను లాగి ముందుకు
ముందుకు తీసుకొచ్చింది. లేకపోతే క్షణాల్లో పోతుంది కదండి. మనుషులకు ప్రాణభయం ఉంటుంది కానీ ఒక వస్తువుకు ఉంటుందా? ఇప్పుడు ట్రైన్కి ఉంటుందా? ఉండదు కదా. ట్రైన్కి ఉండదు. జాలి ఉంటుందా? తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతుంది, మీద నుంచి వెళ్ళిపోతుంది, ముక్కలే. చూడండి, ఈయన యుద్ధము యెహోవాది, బోర్ల పడ్డాడంట. ఎట్లా ఉందంట నేను అతని స్థితి? వెనుకకు పడవలసిన వాడు దావీదు కాళ్ళ మీదే పడేశాడు. ఎక్కడ వేశాడు? దావీదు కాళ్ళ మీద పడేసినప్పుడు దావీదు ఇంక ఊరుకుంటాడా? దేవుడు పడేశాడని ఏం చేశాడు? వాడి శిరస్సు నుంచి, ముండెం నుంచి శిరస్సును వేరు చేశాడు. వాడిని పొడిచి చంపి ఏం చేశాడంట? వేరు చేశాడంట. ఒక్కసారి మనం జస్ట్ ఇమేజ్ చేద్దాం. ఒక బాలుడికి సాధ్యమా? బాలుడికి ఎవరయ్యా ఏడిపించేది అట్లా చికాకు వస్తుంది. ఆ డోర్ వేయండిరా. ఆ పిల్లడు బయట వెళ్ళినంతసేపు చాలా చక్కగా ఆడతాడు, ఇక్కడికి రాగానే ఏడుస్తాడు ఏంటో. చూడండి, అయితే ఇంత బాలుడు ఈ పని చెయ్యలేడు, అసలు చెయ్యలేడు. అసలు అది అసాధ్యం, అది ఇంపాసిబుల్. అసలు ఆ పనిని అసలు నెరవేర్చలేడు. అంతమంది సైనికులను చూశాడు, ఇంతమందిని చూశాడు, వాడిని చూశాడు గొలియాతును. కానీ ఇతనికి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? జీవ గ్రంథం ఒక మాట మాట్లాడదండి ఎప్పుడు. ఈ పోరాటం మనం ఎలాగూ ఎవరికి ధైర్యం ఇస్తాడు, ఎవరికి దేవుడు విజయం ఇస్తాడు, దేవుని యొక్క కార్యం ఎవరు రుచి చూడగలరు అనేది జీవగ్రంథం ఒక దగ్గర చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. రండి, ప్రసంగి 2:26. ప్రసంగి 2:26 తీగ నాకు అదే వచ్చింది నాన్న. ఏలయనగా దైవ దృష్టికి మంచివాడుగా నుండువానికి దేవుడు తెలివిని, ఆనందమును, జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించి. చూడండి, ఎవరికి ఇస్తాడంట నాన్న? అరే నాన్న, నువ్వు ఆ పిల్లల్ని ఇటు తీసుకొచ్చేయి నాన్న, నువ్వు కూర్చోబెట్టుకో వాళ్ళు. చిన్న పిల్లోడిని అంత కొట్టుకుంటే ఏంటి? తీసుకొచ్చి తల్లికో లేకపోతే నాకైనా అప్పగించాలి. ఏమని ఉంది నాన్న వాక్యంలో? దైవ దృష్టికి మంచివాడుగా నుండువానికి. దైవ దృష్టికి ఎలా ఉండాలంటమ్మా? మంచివాడుగా ఉండాలంట. దైవ దృష్టికి ఎలా ఉండాలి? మంచివాడుగా. చూడండి, ఈ యొక్క మాటలో అంటే మనము దేవుని దృష్టికి మంచివాడుగా. ఇప్పుడు మంచివాడుగా ఉండటం అంటే అర్థం ఏంటి? మంచి కార్యాలు చేసేవాడు వాడు దేవునికి మంచితనముగా ఉంటాడు. ఎట్లా ఉంటాడు నాన్న? మంచి కార్యాలు చెయ్యాలి. ఇప్పుడు మంచి కార్యాలు ఏంటి? దైవ దృష్టికి మంచివాడుగా ఉండటం అంటే మంచి కార్యాలు లోకంలో చాలా ఉన్నాయి. మంచి కార్యాలు లోకంలో చాలా ఉన్నాయిగా నాన్న. ఏమేమి కార్యాలు ఉన్నాయి? చదువుకోవటం ఉంది, నీ రీతిలో నువ్వు ఉద్యోగం చేసుకోవటం ఉంది, 10 మందికి భోజనం పెట్టడం ఉంది, ఇతరులను వాక్యం చెబుతా ఉంది, ప్రేమించటం అని ఉంది, దేవుని యొక్క ఆజ్ఞలన్నీ కూడా పాటించటం అని ఉంది, నీ యొక్క కుటుంబాన్ని ప్రేమించడం అని ఉంది, నీ యొక్క పిల్లలకు మంచితనము ప్రోత్సహించటం అని ఉంది. ఇవన్నీ కూడా మంచితనమే, మంచి కార్యాలు. ఇప్పుడు ఇన్ని మంచి కార్యాలు ఉన్నప్పుడు దావీదు ఏ మంచి కార్యము చేశాడు చెప్పగలరా? దావీదు ఏ మంచి కార్యము చేశాడు? దేవుని దృష్టికి అతను ఇంపుగా ఎందుకు ఆ బాలుడైన దావీదు కనిపించాడు? దేవుని దృష్టికి బాలుడైన దావీదు దేవుని దృష్టికి ఇంపుగా మంచివాడుగా ఎందుకు కనిపించాడు? తాను గొర్రెల కాపరి కదా. గొర్రె పిల్లను ఒక సింహము ఎలుగుబంటి అంటే ఒక బేర్ ఎత్తుకుపోతుండగా సంరక్షించినందుకు మంచితనం అనుకున్నాడా?
ఏమనుకున్నాడు, లేకపోతే వచ్చేసి వాళ్ళ అన్నయ్యల్ని చూడటానికి వచ్చాడు. తండ్రి చెప్పగానే వచ్చాడు, వెళ్ళాడు. కాబట్టి దేవుడు ఆ కార్యం అనుకున్నాడా, మంచితనం అనుకున్నాడా? దేవుని దృష్టిలో మంచితనం ఏదో ఈ దావీదు జీవితంలోనే చూపిస్తున్నాను నేను. రండి, నిజంగా దేవుని యొక్క వాక్యం ఈ యొక్క బలలో చేయి వేయటానికి ముందు మనందరితో కూడా ఈ యొక్క వాక్యంతో మనము తాకబడాలి, తట్టబడాలి. ఈ వాక్యంతో, ఈ మాటతో. రండి, దావీదు యొక్క నాన్న ఎందుకు నాన్న అన్నిసార్లు తిరిగి కూర్చో, నాన్న కూర్చో, వాక్యం పోతుంది, అసలైంది నీకు, ఆత్మ పోతుంది, కూర్చో, ఫోన్ ఆఫ్ చేసేసేయండి. చూడండి, దావీదులో ఏ మంచితనమో చూశాడు ఆయన. దావీదు ఒక బాలుడు కదా, అప్పగించాలంటే వేరే వాళ్ళకి అప్పగించవచ్చు కదా, అప్పగించాలంటే సైన్యాన్ని అంతటిని కూడా పురికొల్పొచ్చు కదా, సైన్యాన్ని అందరినీ కూడా మీకు యుద్ధ సామగ్రి అంత ఉంది కదా, మీరు వెళ్ళండి యుద్ధానికి అనొచ్చు కదా. దావీదు యొక్క జీవితంలో అతని యొక్క ఆధీనము, దేవుడు చూసిన మంచితనం ఏంటో చూపిస్తున్నాను. రండి, 1 సమూయేలు 17th చాప్టర్ 20వ వచనం. అందరూ కలిసి చదువుదామా? ఇది అందరం కలిసి రీడ్ ఆల్ టుగెదర్. నాన్న డోర్ ఈ జయప్రకాష్. చూడండి, అందరం. దావీదు ఉదయమున లేచి ఒక కాపరికి గొర్రెలను అప్పగించి ఆ వస్తువులను తీసుకొని యెషయి తనకిచ్చిన ఆజ్ఞ చొప్పున ప్రయాణమైపోయెను. చూడండి, దీనికి ముందు అసలు అతను ప్రయాణం అవ్వటానికి ముందు తండ్రి యొక్క ఆజ్ఞ ఇక్కడ ఏమనుంది? యెషయి తనకిచ్చిన ఆజ్ఞ. యెషయి ఇచ్చిన ఆజ్ఞ ఏంటో అది చూపిస్తున్నాను. రండి, 17వ వచనం అందరం. యెషయి తన కుమారుడైన దావీదును పిలిచి, నీ సహోదరులకు వేయించిన ఈ గోధుమలలో ఒక తూమిడును ఈ 10 రొట్టెలను తీసుకొని దండులోనున్న నీ సహోదరుల దగ్గరకు త్వరగా పొమ్ము. గుర్తుంచుకోండి, ఈ మాట అందరూ కూడా గుర్తుంచుకోండి. బాలుడైన దావీదు ఉన్నాడయ్యా, దావీదుకు ఒక బాధ్యత అప్పగించాడు. ఎలాగూ 3 సహోదరులు యుద్ధంలో ఉన్నారు, వాళ్ళ దగ్గరికి ఏమేమిటి? తండ్రి మనసు కాబట్టి, సెలవులు రద్దు చేయబడినవి కాబట్టి, ఆ యొక్క అన్నలు భోజనానికి ఇంటికి రాలేకుండా ఉన్నారు కాబట్టి, భార్యలను పిల్లలను కూడా వాళ్ళందరూ కూడా దృష్టించలేకుండా ఉన్నారు కాబట్టి, తండ్రి మనస్సు ఆగక కుమారులకు ఒక శరీరానికి కావలసిన ఆహారం పట్టుకెళ్ళి ఇచ్చి, త్వరగా నువ్వు ఇచ్చిరా అన్నాడంట. అక్కడ ఉంది చూడండి, సహోదరుల యొద్దకు త్వరగా వెళ్ళమన్నాడంట. ఇప్పుడు దావీదు త్వరగా పొమ్మని తన యొక్క తండ్రి చెప్పిన మాటను అది తీసుకుని మూట తీసుకుని పరుగులు ఎత్తాడా? జాన్ లాగా చెప్పండి, ఎవరైనా పరుగులు తీశాడా? చూడండి ఎంత తెలివిగా ఆలోచించాడో, ఎంత తెలివిగా అండి. దావీదు ఏం చేశాడంట? చూడండి 20th verse. దావీదు ఏం చేశాడంట? తన అన్నలకు ఆహారము పట్టుకెళ్ళడానికి ఉదయం లేవకపోతే ఈ పని అవ్వదు, అది జరగదు. ఇక్కడ ఊరికే పని పాట లేకుండా పరుగులెత్తడం కాదు, తన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించటం మంచితనం. గుర్తుంచుకోండి, చెప్పండి అందరూ కూడా, తన యొక్క బాధ్యతలు సక్రమంగా ఎవరికి వారు నిర్వర్తించడం, చేయడం ప్రతి వాని విధి. దావీదు ఏం చేశాడు? నువ్వు త్వరగా పోవని కానీ మూట తీసుకుని పరిగెత్తాడు అక్కడికి. తన బాధ్యతలు గుర్తొచ్చినాయండి, తన బాధ్యతలు గుర్తొచ్చినాయి. తన యొక్క బాధ్యతలు ఎలా ఉన్నాయంటే, తన బాధ్యతలు చెయ్యాలంటే, ఇప్పుడు తండ్రి బాధ్యత నెరవేర్చాలంటే మొదట ఇతని బాధ్యతలు నెరవేర్చాలి. వాటిని గాలికి వదిలేయకూడదు. ఆ పనులు గాలికి వదిలేసేస్తే దేవుడి దగ్గర మంచివాడు కాడు, దేవుని దృష్టిలో చెడ్డవాడు. కాబట్టి ఏం చేశాడంట మా దావీదు? ఉదయమున లేచి, రోజు ఎన్నింటికి లేస్తున్నాడో? రోజు ఇప్పుడు 5ంటికి లేస్తున్నాడేమో, కానీ ఆ రోజు 3ంటికి లేచాడేమో. దావీదు ఇంకా 3ంటికి లేచాడేమో. ఎందుకంటే తండ్రి ఒకటి అప్పగించాడు కదా బాధ్యత. మరి ఆ బాధ్యత చేయడానికి మరి ఈ బాధ్యతలు చేయాలి కదా. మరి
లేచాడు, ఉదయమున లేచాడు, 3ంటికి లేచాడేమో. ఏం చేశాడంట, ఒక కాపరికి, గొర్రెల కాపరికే గొర్రెలను అప్పగించాడు. దానికి చుట్టూ కట్టి, కంచి కట్టి, బట్టలు కట్టి, వస్త్రాలు కట్టి, దానికి ఒక తాళం వేసి వెళ్ళాలి. ఆ తర్వాత వీటి నుంచి మేపుదామని. గొర్రెలకు ఆహారం కావాలి, గొర్రెలకు పచ్చిక కావాలి, గొర్రెలకు నీళ్లు కావాలి. మరి ఈయన యుద్ధరంగంలోనికి వెళితే మరి అతను ఎప్పుడు వస్తాడో తెలియని స్థితి. వాళ్ళ అన్నయ్య వాళ్ళు మరి ఆ యొక్క లక్షలాది జనంలో మరి ఎక్కడుంటారో వెతుక్కుంటాడు. ఎప్పుడవుద్దో, ఎంత ఆలస్యం అవుద్దో, గొర్రెలు అల్లాడతాయి కదా. ఒక కాపరికి ఇచ్చాడయ్యా, ఒక కాపరికి ఇచ్చాడు. ఎందుకంటే కాపరి మాత్రమే గొర్రెలను కాయగలడు, వేరే వ్యక్తికి అది రాదు. దొంగవాడైతే, సైతానుడైతే ఒక మంచి పనిని మన యొక్క జీవితాన్ని వాడి యొక్క చేతిలో పెట్టి నువ్వు సంరక్షిస్తావా అంటే వాడు అంటాడు, తప్పకుండా సంరక్షిస్తానంటాడు. మనము నమ్మి వాడి చేతికి ఇచ్చామంటే మన యొక్క జీవితాన్ని పాడు చేసి పెట్టేస్తాడు, సర్వనాశనం చేసేస్తాడు, దున్ని పారేస్తాడు మనందరినీ కూడా సాతానుడు. ఆ స్థితి దావీదుకి తెలుసు కాబట్టి ఏం చేశాడు, గొర్రెలను మరి ఒక గొర్రెల కాపరికే అప్పగించాడంట. ఏం చేశాడంట, తర్వాత ఆ వస్తువులను తీసుకొని యెషయి తనకు ఇచ్చిన ఆజ్ఞ, చూడండి, తన ఆజ్ఞను పాటించాడు. అప్పుడు తండ్రి ఇచ్చిన ఆజ్ఞను అప్పుడు పాటించాడు. అది మంచితనం అండి. నీవు ఏ మంచితనం కలిగి ఉన్నావు నీ జీవితంలో? ఇది మంచితనం. తన జీవితాన్ని తాను బాగు చేసుకోవటం, ఇతరులను కూడా బాగు చేయటం, అది మంచితనము. దేవుని దృష్టికి మంచిగా ఉండటం అంటే అది దేవుని దృష్టికి మంచితనం. అది సహోదరుడా, సహోదరి, మీరు అందరూ కూడా మొదట మన యొక్క జీవితాన్ని, దేవుడు మనల్ని ఎందుకు తీసుకొచ్చాడు నేల మీదకి? ఒక గర్భాన్ని నువ్వు నేల మీదకి రావడానికి ఆకాశంలో నుంచి అది పడలేదు కదా. ఒక స్త్రీని ఎన్నుకున్నాడు కదా. ఆ స్త్రీ ద్వారా నీవు ఈ లోకానికి వచ్చావు కదా. తల్లిదండ్రులకు పిల్లలను బాగు చేసే బాధ్యత ఎంత ఉంటుందో ఎవరికి వారికి కూడా అంతే బాధ్యత ఉండాలి. పిల్లలను వాళ్ళు బాగు చేసుకోవటంలో అంతే బాధ్యత ఉండాలి. బాలుడైన దావీదుకి ఇంత తెలివి ఎక్కడి నుంచి వచ్చిందండి? తాను తండ్రి యొక్క అదుపాజ్ఞలలో పెరిగినాడు. ఇది చూశాడండి దేవుడు. లేదా గొలియాతును సంహరించటం దావీదుకొచ్చా? వాడెంత, దావీదెంత? పోల్చుకుంటే శరీరపరంగా, యుద్ధపరంగా, ఆ యొక్క మాట పరంగా, ఆ యొక్క గులకరాళ్ళు డబ్బాలో వేసి ఇట్లా అన్నట్టుగా మాట, అది చూసే సైనికులందరూ కూడా పరుగు అయితే దావీదు ధైర్యంగా ఎందుకు నుంచున్నాడు? అతనిలో ఉన్న మంచితనం. తండ్రి యొక్క ఆజ్ఞను పాటించడానికి ముందు తన యొక్క బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించాడు. కాబట్టి దేవుడు ఆ దావీదును గొలియాతు ముందు నుంచోబెట్టాడు. మన జీవితంలో కూడా అంతేనండి. కోరుకుంటాం, సాతానుడి మీద విజయం పొందాలనుకుంటాం. ఎందుకు మనం పొందలేకుండా ఉంటున్నాం? ఈ అజ్ఞాన స్థితిలోనే మన బాధ్యతలు మనం సక్రమంగా చెయ్యకే. నీ బాధ్యతలు నీకున్నాయి. నాకు ఉద్యోగం ఉంది, పోతా, ఉద్యోగం చేస్తా, చెల్లదు. నేను ఇదిగో వ్యాపారానికి పోతా, వ్యాపారం చేస్తా, చెల్లదు. నేను వాళ్ళ ఇంటికి వెళ్తా, వీళ్ళ ఇంటికి వెళ్తా, మా తమ్ముడికి పోండ్లా, మా అక్కకి పోండ్లా, మా పిన్నికి పోండ్లా వెళ్తాను, చెల్లదు. నీ బాధ్యతలు నెరవేర్చు, నీ బాధ్యతలు నెరవేర్చు. మా తమ్ముడు బిఎస్సి పరీక్షలు రాస్తున్నప్పుడు విజయవాడ అతనికి సెంటర్ శారదా కాలేజీలో ఇచ్చారు. మా మదరు, ఆమెకి హార్ట్ స్ట్రోక్ స్టార్ట్ అయ్యింది. ఎప్పుడు? ఇట్ వాజ్ హ్యాపెన్ 1990 మార్చి 23. 1990 మార్చి 23. మా తమ్ముడికి, ఆ అమ్మకు ఆ రోజు ఉదయం 11 గంటలు 10కో 8కో గుండె నొప్పి మొదలయ్యింది. ఆమె నా నాన్న కొద్దిగా ఇదేంటి ఆ వేడి నీళ్ళు పట్టుకొచ్చిన కాళ్ళు రుద్దుండ్రా అట్లా అంటే పాపం మా అన్నయ్య, మూడో అన్నయ్య, తర్వాత మా తమ్ముడు కూడా, మా అక్క, మూడో అక్క, మొత్తం కూడా వీళ్ళందరూ కూడా ఏడుస్తున్నాం. మేమందరం కూడా, మా నాన్నగారు ఏడుస్తామన్నారు. ఆమె ఇంకా నా ప్రాణం పోతుంది అని అంటే ఉంది. మా తమ్ముడికి పరీక్ష విజయవాడ శారదా కాలేజీలో కరెక్ట్గా 2 గంటలకండి పరీక్ష.
2 నుంచి 5 వరకు డిగ్రీ పరీక్ష బీఎస్సీ. అయితే మా తమ్ముడు కూడా నుంచున్నాడు అక్కడ పక్కన. వాచ్ చూసా నేను, ఇంక కాళ్ళు రుద్దుతో చూసా, వాచ్ చూస్తే పరీక్షకి ఇంకా టైము 2.5 hours ఉంది. నేను ఒకటే అన్నా, పరీక్షకి వెళ్ళు నువ్వు ముందని అన్నా. ఒకటే అన్నానండి, పరీక్షకి వెళ్ళు నువ్వు, పరీక్షకి వెళ్ళిపో నువ్వు అన్నాడు. లేదు నేను వెళ్ళను అన్నాడు. పరీక్షకి వెళ్ళవాయి నువ్వు, చనిపోయిన వాళ్ళని తీసుకొస్తాను, పోయే వాళ్ళు వెళ్తారని అన్నా. ఏదో ఈజీగా నేసా, మేము చేస్తున్నాంగో పరిచర్యలు, నువ్వు పరీక్ష కన్నా పో అన్నా. వెంటనే హాల్ టికెట్ పట్టుకుని పెన్నులు వేసుకుని బ్యాగులు వేసుకుని బుక్స్ వేసుకుని వెళ్ళిపోయాడండి పరీక్షకి. అతను సాయంకాలం పరీక్ష నుంచి 7:40కి వచ్చాడు. చనిపోయారు మా అప్పటికే అమ్మ. కానీ వాడు డిగ్రీ పాస్ అయ్యాడు. అతను ఆ క్రోసిన్ బిళ్ళలో ఆ యొక్క దానిలో ఉద్యోగం చేయటానికి అన్నమాట, మంచిగా ఉద్యోగం కూడా వచ్చింది అతనికి కెమిస్ట్గా. ఆ రోజు ఈమె ఇక్కడ నాకు నొప్పి అని చెప్పి చూస్తున్నప్పుడు కూర్చున్నాడు అనుకో, డిగ్రీ పాస్ అయ్యేవాడు కాదు, ఎప్పుడు కూడా అసలు పాస్ అయ్యేవాడు కాదు. ఇక అలాగే ఏంటో నెగ్లిజెన్సీ అంటే నేను ఏంటంటే ధిక్కరించటం లేదు, నీ బాధ్యత నెరవేర్చవయ్యా. పరీక్ష సంవత్సరం 365 రోజులు కష్టపడ్డావు కదా నువ్వు, 365 రోజులు ఒకే ఒక్క క్షణం ప్రాణం గురించి నువ్వు ఉండిపోతే నువ్వు జీవితాంతం ఏడుస్తావు అని చెప్పా మా తమ్ముడితో. జీవితాంతం ఏడుస్తావు నువ్వు అన్న. నా మాట ఆలకించి నా ముఖంలో చూసి వెళ్ళిపోయాడు పరీక్షకి. చూడండి, దావీదు చిన్న పిల్లవాడు దేవుని దృష్టికి మంచిగా కనపడటానికి తన యొక్క బాధ్యతలు గుర్తిరిగాడు. నుంచోబెట్టినా కూడా మళ్ళీ ఇంకోటి ఏమన్నాడు ఇక్కడ, ఇది చూడండి నాన్న, నుంచోబెట్టినా కూడా దేవుడు ఏమన్నాడు, ఈ 1 శామ్యూల్లో 17th చాప్టర్లో ఏమన్నాడు నాన్న, చూడండి ఇక్కడ ఒక మాట 36వ వచనంలో. మీ దాసుడనైనా చాలు, ఏమన్నాడు, మీ దాసుడనైనా నేను. దావీదును అన్నాడు అక్కడ, దాసుడి కిందే జమ కట్టుకున్నాడయ్యా. నువ్వు ఏ రీతిగా కట్టుకుంటున్నావు, నువ్వు కనిపించకు, నీ పేరు కనిపించకు, నీ ఉద్యోగం వద్దు, నీ వ్యాపారం వద్దు, నీ యొక్క స్థితి వద్దు, నీ యొక్క స్థాయి వద్దు, అంతవరకు తీసుకొచ్చిన దేవుడు కనిపించాలి అక్కడ మనుషుల ముందు. నిన్ను ఆ స్థాయిలో నుంచోబెట్టిన దేవుడిని నువ్వు అక్కడ హెచ్చించు, దాసుడుగా చెప్పుకో. దేవునికి నువ్వు దాసుడు. చక్రవర్తి గారి ముందు నుంచుని, చక్రవర్తి గారి ముందు నుంచుని, సౌలు ముందు నుంచుని నీ దాసుడిని అయ్యా నేను అన్నాడు. దేవుడికి ఇంకేం కావాలి, మంచితనం ఇంకేం కావాలండి, ఈ మంచితనం ఉండాలండి. మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా, ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నా మన యొక్క స్థితి మనము హెచ్చించుకోవద్దు, దేవుణ్ణి మనం గణపరిచేటట్లుగా ఉండాలి. ఆరాధన వర్తమానంలో ఏమని ఆలకించాం, 3 అక్కడ యవ్వనస్తులండి, వాళ్ళకి బ్రైట్ ఫ్యూచర్ ఉంది. ఆ 3కి ఎంతో ఉంది. అయినా కానీ వాళ్ళు ఏమన్నారు, ప్రాణాలు దక్కించుకుందాం అనుకున్నారా, మా దేవుడే సమర్థుడు అన్నారు. ఏమన్నారు నాన్న ఆనంద్, మా దేవుడే సమర్థుడు, ఆయనే మా అందరినీ కూడా రక్షిస్తాడు. మా దేవుడు అనే మాట ఆయన నోట్లోకి వెళ్ళటానికి వీళ్ళు వేసారా లేదా మార్గము. నువ్వు ఎలా ఉన్నావు, ఏ ఉద్యోగం దగ్గర, ఏ వ్యాపారం దగ్గర, ఏ బంధువుల దగ్గర, ఏ వీధుల్లో, ఏ రోడ్ల మీద ఎక్కడున్నావు, ఎక్కడ ఉన్నా కానీ నువ్వు అదే నా దేవుడు అని అంటున్నావా? ఇతరుల నోళ్ళలోనికి నీ దేవుడు, నీ జీవితంలో జరిగించిన అద్భుతాలు జరిగించిన, నిన్ను రక్షించిన నీ దేవుడిని వాళ్ళ యొక్క నోళ్ళల్లో నువ్వు ఉంచుతున్నావా? ఉద్యోగం చేయటం, వ్యాపారం చేయటం, మేడలు కట్టడం, బంగారాలు ధరి ఎన్ని గొప్పతనం కాదండి. ఎందుకంటే అయిన గొప్పతనం కాదు, సోని అంతే కదమ్మా గొప్పతనం. అది మేడ తీసుకెళ్తామా, బంగారం తీసుకెళ్తామా? లేదు. నీ దేవునికి నువ్వు దాసుడిగా చూపించుకో, ఆయనతో నువ్వు దేవుని రాజ్యానికి వెళ్తావు, యుగాలు బతుకుతావు. నీతో పాటు నాటిని నువ్వెందుకు హెచ్చించి ఏం చేస్తావు అమ్మా అయ్యా, ఈ లోకంలో ఏం చేస్తావు? వాటితో చతికిలబడతావు. నిన్ను పైకి లేపే, నిన్ను సంరక్షించే సాతానుడి మీద యుద్ధము చేయటానికి నిన్ను కూడా ఎన్నుకున్నాడు దేవుడు. మరి నువ్వు ప్రతికూల పరిస్థితుల్లో, అనుకూల సమయాలలో నా దేవుడు అనడం కాదు, ప్రతికూల పరిస్థితుల్లో నీ దేవుడు అని చెప్పు. ఆ దేవుడికి నువ్వు దాసుడు అని లేక దాసురాలని చెప్పుకో. దేవుడు నీకు ప్రతి పని మీద విజయం ఇస్తాడు. ఎవరు కూడా చేయలేదండి,
ఆ పని ఎవరు కూడా చేయలేదండి. 6 లక్షల మంది సైన్యం అండి, జీతగాళ్ళండి, పెన్షనర్స్ అండి, అంత పట్టుకుంటున్నారండి, రాయితీలు అందుకున్నారండి. ఈ జీతగాళ్ళు ఏమయ్యారండి? 6 లక్షల పైచిలు జీతగాళ్ళు ఏమయ్యారండి? ఇంకా సమూహుల దగ్గరికి వచ్చి మాకు ఒక చక్రవర్తి కావాలని సౌలును కూర్చోబెట్టారు సింహాసనం మీద. ఆ చక్రవర్తి గారు ఏమయ్యారండి? భోజనం బల్ల దగ్గర వంటగాళ్ళు, భోజనం, ఆహారము, భార్యలు, పిల్లలు అంతా కూడా సుఖిస్తూ ఉన్నాడు కదా, ఆ చక్రవర్తి ఏమయ్యాడండి? సాతానుడిని, గొలియాతును చంపడానికి ఆయనేమయ్యాడు? వీళ్ళందరూ ఏమయ్యారు? మిగతా వాళ్ళు ఏముంది? పోగేసుకున్న యుద్ధ సామగ్రి అంతా ఏమైంది? వ్యర్థంగా మిగిలింది. దేవుని పేరు అక్కడ గెలిచింది. చూడండి 18:2 మొదటి సమూయేలు 18 ఆ దినమున 1 దావీదు సౌలుతో మాట్లాడట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా చూడండి. ఇప్పుడు యోనాతాను ఎవరో చెప్పగలరా ఎవరైనా? యోనాతాను ఎవరో? సౌలు కుమారుడు. యోనాతాను సౌలు కుమారుడు. అంటే ఇప్పుడు యోనాతాను సౌలు పక్కనే సింహాసనంలో కూర్చున్నాడండి. జాగ్రత్తగా ఆలకించండి, ఒక 5 నిమిషాలు నేను ముగిస్తా. ఇదే అసలు ఫైనల్, ఇదే మనకు అర్థం అవ్వాలి. యోనాతాను ఎక్కడుంటాడు నాన్న? చక్రవర్తి సింహాసనం పక్కన కూర్చుంటాడు. అంటే ఇప్పుడు సౌలు తర్వాత ఎవరు వస్తారా సింహాసనంలోనికి? యోనాతాను వస్తాడు. యోనాతాను దృష్టి అంతా కూడా ఎక్కడ ఉంటుంది? సింహాసనం మీద ఉంటుంది. యోనాతాను దృష్టి అంతా కూడా మా నాన్న ఎప్పుడు డామ్ అంటాడు, ఆ సింహాసనంలో కూర్చున్నాము, నేను చక్కగా అనుభవిస్తాను అనుకుంటాడు. ఈ యొక్క యోనాతాను చూపు అంతా కూడా సౌలు మీద ఉంటుంది, తండ్రి మీద ఉంటుంది. కానీ ఇక్కడ ఎక్కడుందంటండి? ఇది దావీదు మీద ఉందంటండి. ఇదేం విడ్డూరం అండి! దావీదు ఒక గొర్రెల కాపరి. దావీదు ఆయన యుద్ధరంగంలోకి వచ్చిన ఆయన. దావీదు యుద్ధ కాపరి. అసలు ఇది అంతా కూడా దావీదు సంగతి అసలు అతనికి అసలు తెలియదు, యోనాతానికి తెలియదు. చక్రవర్తి కుమారులు ఇప్పుడు ప్రిన్స్ వాళ్ళు ఎక్కడుంటారు? వాళ్ళు చక్రవర్తితో భోజనం చేస్తూ చక్కగా అంతఃపురంలో ఉంటారు. దావీదు సంగతి, ఒక గొర్రెల కాపరి సంగతి తెలుసా? తెలియదు కదా. అసలు దావీదు అనే వ్యక్తి, అక్కడ ఒక మనిషి ఉన్నాడన్న సంగతి కూడా ఈ యొక్క యోనాతానుకు తెలియదు. కానీ దావీదు నుంచి చూడండి, యోనాతాను దావీదు గుర్తించడానికి దావీదులో ఉన్న మంచితనం చూడండి ఎలా ఉందో. 58వ వచనం పైన, 17th చాప్టర్ 58. సౌలు అతన్ని చూచి చిన్నవాడా నీవెవని కుమారుడు అని అడుగగా, ఇప్పుడు దావీదు నేను బెత్లెహేమీయుడైన యెషయి అను నీ దాసుని కుమారుడను. అబ్బా, ఎంత మంచితనం అండి! గొలియాతు తలను మొండెము నుంచి వేరు చేశాడు, జుట్టు పట్టుకున్నాడు. ఫిలిష్తీయుల జుట్టు చాలా బారుంటుందండి. ఫిలిష్తీయుల జుట్టు చాలా పొడవుగా ఉంటుంది. తలను వేరు చేసి జుట్టు పట్టుకున్నాడు. ఆ తలనంతా కూడా పట్టుకున్నప్పుడు తల నుంచి ఇప్పుడు కిందకి ఇదంతా కూడా కారుతూ ఉంటుందిగా నాన్న, రక్తము కారుతూ ఉంది. వీధుల్లో నుంచి వచ్చాడు నడుచుకుంటూ, దావీదు వస్తూ ఉన్నాడు తలను పట్టుకొని, రక్తం కారుతూ ఉంది. జనాలు గుండెల మీద చేసుకున్నారు, భయంతో పరుగులు తీస్తున్నారు పిల్లలందరూ. అది చూడలేక భయానక దృశ్యం. సింహాసనం దగ్గరికి వచ్చాడు, సింహాసనం దగ్గర నుంచున్నాడు. వచ్చి, చిన్నవాడా నీవెవరి కుమారుడు అయ్యా? వేరే వాళ్ళు అయితే ఏమంటారు? గొలియాతును చంపిన దావీదుని అంటారు. ఈయనేమన్నాడు? బెత్లెహేమి, అక్కడి నుంచి చెప్పాలి, బెత్లెహేమీయుడైన యెషయి అను నీ దాసుని. ఇతనే కాదు దాసుడు, నా తండ్రి కూడా నీ దాసుడే. మంచితనం. నా తండ్రి కూడా నీ దాసుడే, నేను కూడా నీ దాసుడిని. నేను గొలియాతును చంపాను, నేను గొప్పవాడిని. నీ సైనికులు, నీ జీతగాళ్ళు, నువ్వు వీళ్ళందరూ కూడా వేస్ట్ గాళ్ళు అని ఉందా అక్కడ? లేదు. ఎంత ఘనకార్యం! ఎవరు చేయలేని ఒక భయానకమైన ఆ యొక్క రాక్షసుడు లాంటి వ్యక్తిని చంపి కూడా దాసుడి కింద మార్చుకున్నాడే. యోనాతాను సింహాసనం మీద కూర్చున్నాడు, పక్కన తండ్రి పక్కన. ఆ సింహాసనంలో ముళ్ళు గుచ్చుకున్నట్టుగా పైకి లేచి నుంచున్నాడు అయ్యా, స్ప్రింగ్ ఇచ్చినట్టు. దావీదు వంక ప్రేమగా చూశాడు. నాకు ఇతను కదా స్నేహితుడు,
ఇతను కదా నా రాజ్యం మీదకు వచ్చిన శత్రువును సంహరించాడు. నేను చెయ్యవలసిన పనిని అతను చేశాడు. నాకు రాజ్యము కోరుకున్నా, అధికారం కోరుకున్నా, తర్వాత ఎన్ని కూడా ఐశ్వర్యాలు నేను కోరుకున్నా, కానీ అతను ఏది ఇంత పని చేశాడు. నేను చేయవలసిన పని, మా నాన్న చేయవలసిన పని అతను చేశాడు. ఈ సింహాసనంలో కూర్చోడానికి నాకు అధికారం లేదు. ఈ సింహాసనం నా తండ్రి పక్కన కూర్చోవడానికి నాకు అధికారం లేదు. నుంచున్నాడు. తనకు ప్రాణ స్నేహితుడిగా భావించుకుని అతనినంట హక్కున చేర్చుకున్నాడట అతనిని. చూడండి, దావీదు యొక్క మంచితనాలు 3 దగ్గర కనిపించినాయి. ఎక్కడెక్కడనా చెప్పగలరా? ఎక్కడెక్కడ? యెషయి ఆజ్ఞ ఇవ్వగానే యెషయి ఆజ్ఞను పాటించడానికి తన యొక్క బాధ్యతలన్నీ కూడా నెరవేర్చాడు. ఆ తర్వాత నీ దాసుడనైన నేను ఈ యొక్క సింహమును ఎలుగుబంటిని చంపానే, నీ దాసుడిని అన్నాడు. అక్కడ ఉంది మంచితనం. ఇక్కడ 3వది మంచితనం ఇది. బేత్లెహేమీయుడగు యెషయి అను నీ దాసుని యొక్క కుమారుడు నేను అన్నాడు. కానీ గొల్లియాతును చంపాను అన్నాడా? ఎంత మంచితనాలండి! ఈ మంచితనం దేవుడు ప్రియమైన వారలారా, నీ జీవితంలో నువ్వేది కూడా పొందుకోలేకుండా ఉన్నావా? నువ్వేది కూడా అందుకోలేకుండా ఉన్నావా? అడుగుతున్నావు సంవత్సరాల తరబడి, కానీ ఏది నీకు రావట్లేదా? ఖచ్చితంగా లోపం మనలోనే లోపం. నీవు నీ దేవుని హెచ్చించు. నిన్ను రక్షించిన నీ యొక్క సంరక్షకుడైన ఆ దేవాది దేవుని నీ కొరకు కలువరి శిలువలో బలియాగమయ్యి నీ మధ్యలోకి ఇలా రొట్టెగా ద్రాక్షారసంగా వచ్చిన ఈ దేవుని నువ్వు హెచ్చించు. నీ భర్త మారతాడు, నీ భార్య మారద్దు, నీ పిల్లలు మారతారు, నీకు ఉద్యోగం వస్తుంది. నీ మెంటల్ కండిషన్ బాగుండలేదు, నీకు అదంతా కూడా బాగవుతావు. నీకు మ్యారేజ్ కొరకు లేకపోతే ఉద్యోగాల కొరకు చూస్తున్నావా? అవన్నీ కూడా దేవునికి ఇస్తాడు. మొదట నువ్వు నీతిని రాజ్యంను వెతికేటట్లుగా ఉండు. అవన్నీ కూడా మంచితనానికి సాదృశ్యం, నీతి రాజ్యము. చూడండి, దావీదు ద్వారా దావీదుని దేవుడు ఎన్నుకున్నాడు. అతన్ని నుంచోబెట్టాడు ఒక భయంకరమైన ఒక విరోధి ముందు. ఇతను చంపగానే అందరూ కూడా పారిపోయారు. సైతాను సమూహం అంతా కూడా పరుగులు తీసిందట. సైతానుడు నీ దగ్గరికి రాడు, నువ్వు స్థలం ఇస్తేనే. నీకు నువ్వుగా నేను జాన్, నేను అంత కూడా నతానియేలు, నేను హన్నా, నేను ఆనంద్, నేను జాన్ కెనడీ అని చెప్పుకుంటే నేనే ఉంటా. దేవుడు ఉండడు. నేనయ్యా నీ దాసుడిని. సాతానుడు కోటలు పడిపోతాయి, అక్కడ కూలిపోతాయి. దేవునికి దాసురాలుగా చూపించడం ఈ క్షణం నుంచి నువ్వు నేర్చుకో. ఆ దిశగా నువ్వు నీ యొక్క అడుగులు ముందుకెళ్తే నీ జీవితంలో నువ్వు అద్భుతమైన కార్యాలు నువ్వు సాధించుకుంటావు. అద్భుతాలు నువ్వు చూస్తావు. ఎన్నడూ పొందుకోలేని దీవెనలు నువ్వు పొందుకుంటావు. అందరం కూడా మోకరించి మనము ఆ రీతిగా మన యొక్క హృదయాలను పరిశీలించుకుందామా, పరిశోధించుకుందామా? ఆ రీతిగా